సత్యసాయిబాబా బోధనలు మానవాళిని మంచి మార్గంలో నడిపిస్తూనే ఉంటాయి అని కేంద్ర రహదారుల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. సత్యసాయిబాబా శత జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయి భక్తులను ఉద్దేశించి కేంద్ర మంత్రి ప్రసంగించారు. ఉత్సవాల్లో భాగంగా ప్రపంచ శాంతి సదస్సులో సాయి కులం సభ మందిరంలో నిర్వహించారు. ఈ సదస్సును సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సదస్సుకు 2500 మంది వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు హాజరయ్యారు. ఏపీ భవిష్యత్తు బాగుండాలి అంటే మరోసారి జగన్ సీఎం కాకూడదు అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గౌరీపట్నంలో అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో మంత్రి నిమ్మల, ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. 5 ఏళ్ల పాటు రైతుల సంక్షేమం మర్చిన జగన్ అధికారం పోగానే రైతుల కోసం ముసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి నిమ్మల మండిపడ్డారు. కొత్త ప్రభుత్వ ఆసుపత్రిని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు వైద్యులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల అవసరాలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, పరికరాలపై వివరాలను సమగ్రంగా అందించాలని ఎంపీ సూచించారు. రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్కు సూచించారు. అలాగే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన ఏర్పాట్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. అక్రమాస్తుల కేసులో వైసీపీ అధ్యక్షుడు జగన్ సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. న్యాయమూర్తి ఎదుట విచారణకు వచ్చారు. విజయవాడ నుంచి బేగంపేట్ ఎయిర్పోర్టుకు వచ్చి అక్కడి నుంచి నాంపల్లిలోని కోర్టుకు ఆయన చేరుకున్నారు. విచారణ అనంతరం జగన్ అక్కడి నుంచి లోటస్ పాండ్కు వెళ్లిపోయారు. మరోవైపు వైసీపీ నేత పేర్ని నాని, మరో 3 నేతలను కోర్టు లోపలికి పోలీసులు అనుమతించలేదు. దీంతో వారు గేటు వద్దే నిలిచి ఉన్నారు. ఈ కేసులో 2013 సెప్టెంబర్ నుంచి జగన్ బెయిల్పై ఉన్నారు. నవంబర్ నెలాఖరు వరకు మాత్రమే గృహ నిర్మాణ శాఖలో ఇంటి కోసం ఆర్జీ పెట్టుకునే అవకాశం ఉందని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ తెలిపారు. ఇల్లు కట్టుకోవాలని అనుకునేవారు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. దీనిలో పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని, అర్హులై ఉండాలని చెప్పారు. దగ్గరలో ఉన్న సచివాలయాల్లో సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు అని ఎమ్మెల్యే తెలిపారు. బాపట్లలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. బాపట్ల నియోజకవర్గంలో ఇప్పటి వరకు 18 నెలల కాలంలో 4,87,00,000 రూపాయలు పంపిణీ చేశామని, ఇది ఎంతో గొప్ప కార్యక్రమం అని అన్నారు. పార్టీలకు అతీతంగా అవసరంలో ఉన్నవారు ఎవరైనా సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి నగదు అందజేస్తామని ఎమ్మెల్యే తెలియజేశారు. గ్రామాలలో రహదారులు, డ్రైనేజీల సౌకర్యాల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడూరు మండలం కోరుకొల్లు గ్రామం ఎస్సీపేటలో నిర్మించిన 4 సీసీ రోడ్లను రఘురామ ప్రారంభించారు. అనంతరం కోరుకొల్లు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతన పాలకవర్గం ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తూ భక్తులకు మెరుగైన సేవలు అందించాలని రఘురామ సూచించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి ప్రభుత్వ సిహెచ్సి ఆసుపత్రిలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఎమ్మెల్యే తనిఖీ నేపథ్యంలో ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జిలానీ భాష వ్యక్తిగత సెలవులో ఉండడంతో ఆయన తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. డాక్టర్ జిలానీ భాష ఆసుపత్రి సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, డ్యూటీ చేయకుండా అవినీతికి పాల్పడుతున్నారని ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆసుపత్రికి వచ్చే నిధులను దుర్వినియోగం చేస్తున్నారని కలెక్టర్కు రిపోర్ట్ చేసి డాక్టర్పై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పంలో నారా భువనేశ్వరి 2వ రోజు పర్యటించారు. కస్తూర్బా గురుకుల పాఠశాల విద్యార్థినులతో కలిసి భువనేశ్వరి భోజనం చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఏపీ ఆర్జేసీ కళాశాల వరకు ఆటోలో ప్రయాణించారు. విద్యార్థులతో సరదాగా కాసేపు ముచ్చటించారు. అనగాల్ ఏఐ ఫౌండర్, మైక్రోసాఫ్ట్ కైనెక్ట్ సృష్టికర్త అలెక్స్ కిప్మన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో ఫిజికల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వినియోగంపై అలెక్స్ చర్చలు జరిపారు. హైదరాబాద్ ట్రాఫిక్, అర్బన్ ఫ్లండింగ్ వంటి సమస్యలను కటింగ్ ఎడ్జ్ ఏఐ ప్లాట్ఫామ్తో పరిష్కరించేందుకు తాము సిద్ధము అని సీఎంకు కిప్మన్ టీం హామీ ఇచ్చింది. ఈ సందర్భంగా డిసెంబర్ 8, 9న జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కు హాజరు కావాలని అలెక్స్ కిప్మన్ కు సీఎం రేవంత్ ఆహ్వానించారు. సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అడిక్మెట్లోని ఒకే కుటుంబంలో 18 మంది మరణించడం బాధాకరమని కేటీఆర్ అన్నారు. ఆయన అడిక్మెట్, రామ్నగర్, విద్యానగర్ ప్రాంతాల్లో పర్యటించారు. ఇక 18 మంది మృతి చెందిన కుటుంబంతో పాటు ఇతర బస్సు ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించారు. వారికి తాము అండగా ఉంటామని అన్నారు. ఇప్పటికే కొందరు తమ పార్టీ నాయకులు
జెట్టా వెళ్లారని చెప్పారు. ఇక భారత దౌత్యాధికారులతో మాట్లాడి వీలైనంత సహాయం చేస్తామని తెలిపారు. ఇంత పెద్ద దుఃఖం మరెవరికి రాకూడదు అని కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ ను ఏసీబీ విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతించారు. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో 54.88 కోట్ల నిధులు దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతి కోరుతూ గతంలో ఏసీబీ లేఖ రాసింది. ఆయన పాత్రపై సాక్ష్యాలు ఉన్నాయి అంటూ అందులో పేర్కొంది. ఈ క్రమంలో ఏసీబీ అధికారులకు అనుమతి ఇస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఫార్ములా ఈ కారు రేస్ కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపిన అంశంలో జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. తెలంగాణలో కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని, బీజేపీ కాంగ్రెస్లకు కేసులు పెట్టడం తప్ప మరో పని లేదు అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చమని ప్రశ్నిస్తే ప్రతిపక్ష నేతలపై కేసులు పెడుతున్నారని అన్నారు. తాను కూడా బాధితురాలేనని, చట్టం న్యాయ వ్యవస్థలపై నమ్మకం ఉందని కవిత చెప్పారు. రూపాయికారి ఒప్పందంతోనే తెలంగాణలో రేవంత్ కేటీఆర్ పాలన సాగుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ విచారణను గవర్నర్ ఆమోదం ఇవ్వొద్దని ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీ కోరుతుందని బండి సంజయ్ తెలియజేశారు. ప్రతి ఫైల్ను గవర్నర్ దగ్గరకు పంపి రేవంత్ కాలయాపన చేస్తున్నారని బండి మండిపడ్డారు. వేములవాడలో నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులు పాల్గొన్నారు. వేములవాడలో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతి తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. గతేడాది సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ వచ్చినప్పుడు 750 కోట్లతో పలు శంకుస్థాపనలు చేశారని చెప్పారు. ప్రస్తుతం 150 కోట్లతో రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆది శ్రీనివాస్ చెప్పారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. సంగారెడ్డి జిల్లా పాషమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగి 4 నెలలు గడిచింది అని, ఈ ఘటనలో 54 మంది కార్మికులు చనిపోగా 8 మంది ఆచూకీ నేటికి దొరకలేదు అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రకటించిన ₹1 కోటి పరిహారం ఇప్పటికే అందలేదని, ప్రభుత్వ నిర్లక్ష్యంతో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి అన్నారు. వారికి న్యాయం చేయాలని లేఖలో సీఎం రేవంత్ రెడ్డిని హరీష్ రావు కోరారు. ఇచ్చిన హామీ ప్రకారం పరిహారం అందించి సిగాచి బాధితుల కన్నీళ్లు తొడవాలి అన్నారు. హైదరాబాద్ లో ఇందిరమ్మ క్యాంటీన్లో భోజనం అద్భుతంగా ఉందని మాజీ ఎంపీ వి హనుమంతరావు అన్నారు. ఇక ₹5 ఇచ్చి ఇందిరమ్మ క్యాంటీన్లో VH భోజనం చేశారు. స్థానిక యువకులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ₹5కే అద్భుతమైన రుచికరమైన భోజనం అందిస్తుంది అని, సామాన్య ప్రజలు పేదలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రముఖ విద్యావేత్త ఐఐటి రామయ్య 100వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు ఆయన్ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శాలువాతో సత్కరించారు. ఈ దేశానికి, విద్యారంగానికి చుక్క రామయ్య అందించిన సేవలు వెలగట్టలేనివి అని అన్నారు. ఆయన జీవితమంతా ఎంతో విలువలతో గడిపారు అని హరీష్ రావు కొనియాడారు. చుక్క రామయ్యను కేటీఆర్ కూడా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అతి చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మాలావత్ పూర్ణ కుటుంబాన్ని మంత్రి సీతక్క పరామర్శించారు. ఇటీవల మాలావత్ పూర్ణ తండ్రి మరణించారు. ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిలతో కలిసి మంత్రి సీతక్క పూర్ణ నివాసానికి వెళ్లి ఆమెను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఇక తెలంగాణ కీర్తిని ఎవరెస్ట్ అంత ఎత్తుకు చాటిన మాలావత్ పూర్ణ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటాను అని మంత్రి సీతక్క తెలియజేశారు. కర్నూలు జిల్లా ప్రభుత్వ ఉపాధి కల్పన కార్యాలయంలో ఉద్యోగ మేళా నిర్వహించారు. రిలయన్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాబ్ మేళాలో 400 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ ఉద్యోగ మేళాలో నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఐటీఐ డిప్లొమా విద్యార్థులకు 3 నుంచి 5 లక్షల ప్యాకేజీ ఇస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిని దీప్తి తెలియజేశారు. త్వరలో డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు ఉద్యోగ మేళా నిర్వహిస్తామని అన్నారు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండల కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రి వద్ద బిఎన్ రోడ్డుపై ఉన్న గొయ్యిలో ఓ లారీ కూరుకుపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో లారీ కూరుకుపోయిన ప్రాంతంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. రోడ్డు మరమ్మతులు వెంటనే చేపట్టాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. నిర్మల్
వరంగల్ జిల్లా సోన్ మండలం సిద్దలకుంట గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామ అవసరాల కోసం కేటాయించిన ప్రభుత్వ భూమిని ఆక్రమించడంపై రోడ్డెక్కారు. గ్రామంలోని సర్వే నంబర్ 420లో ప్రభుత్వ భూములు ఉన్నాయి. శ్రీరామ సాగర్ ప్రాజెక్టులో భూములను కోల్పోతే ప్రభుత్వం ఇక్కడ గ్రామాన్ని ఏర్పాటు చేసి పునరావాసం కల్పించింది. ఒక్కో కుటుంబానికి 5 ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు గ్రామ అవసరాల కోసం మరో 100 ఎకరాలను కేటాయించారు. అయితే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గ్రామానికి చెందిన భూమిలో 15 ఎకరాలను D1 పట్టా చేయించుకున్నారు. దీనిపై అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని రేగులగండి, పెద్దిపల్లి, ఇప్పలగుంప, అలాగే బడుగుల గ్రామాల గిరిజనులు ఆందోళన బాటపట్టారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ మణుగూరు ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం మణుగూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద గిరిజన సాంప్రదాయ నృత్యాలు చేస్తూ నిరసన తెలిపారు. తమ గ్రామాలకు రహదారులు, విద్యుత్, త్రాగునీరు, విద్య లాంటి వసతులు లేవని వెంటనే మంజూరు చేయాలని కోరుతూ తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చారు. నకిలీ బంగారాన్ని అసలు బంగారం అంటూ విక్రయించి మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను నల్గొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 5 లక్షల నగదు, 200 గ్రాముల నకిలీ బంగారం, ఒక కారు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలియజేశారు. ఈ ముఠా మిర్యాలగూడలోని ఓ దాబా వద్ద జగిత్యాల జిల్లాకు చెందిన శ్యామ్ సుందర్కి పావు కేజీ బరువున్న బంగారు నాణ్యాలను తక్కువ ధరకే ఇస్తామని నమ్మబలికారు. అతడికి నకిలీ నాణ్యాలు అంటగట్టి 12 లక్షలు తీసుకుని ఉడాయించారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రధాన నిందితుడు గోవిందప్పను అరెస్ట్ చేశారు. మరో 4 పరారీలో ఉన్నారు. కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో నీటి సరఫరా నిలిచిపోయిన 20 రోజులైంది. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీళ్లు ఎప్పుడు వస్తాయో తెలియక పనులు మానుకొని పడిగాపులు కాస్తున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. 4 రోజులకు ఒకసారి అర్ధరాత్రి వేళల్లో నీటి సరఫరా చేస్తున్నా సరిపడా నీరు అందడం లేదని అధికారులు స్పందించి తమ గ్రామానికి నీరు సక్రమంగా అందేలా చూడాలని కోరుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో స్కూల్కు రాకుండా డుమ్మా కొడుతున్న ఓ 10వ తరగతి విద్యార్థిని ఇంటికి కలెక్టర్ హనుమంతరావు వెళ్లారు. విద్యార్థిని సుస్మిత స్కూల్కు ఎందుకు వెళ్లడం లేదు అని ప్రశ్నించారు. ఇక తన తల్లి ఆరోగ్యం బాగోలేదని విద్యార్థిని వివరణ ఇచ్చింది. విద్యార్థిని కుటుంబానికి అండగా ఉంటామని కలెక్టర్ భరోసా ఇచ్చారు. విద్యార్థినికి ఇంటి వద్ద స్టడీ చైరు, రైటింగ్ ప్యాడ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మావోయిస్టు అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ పోలీసుల అదుపులో ఉంటే తమకు అప్పగించాలని ఆయన తమ్ముడు కోరుతున్నారు. ఆయన కోర్టులో ప్రవేశపెట్టాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. అనంతపురం జిల్లా ఓబులాపురంలో చీనీ చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికివేశారు. ఓబులాపురంలో రంగస్వామి అనే రైతు 9 ఎకరాల్లో చీనీ చెట్లు సాగు చేశాడు. దుండగులు తోటలోకి చొరబడి 69 చెట్లను నరికివేయడంతో రైతు లబోదిబోమంటున్నారు. ఇక దాదాపు 5 లక్షల నష్టం వాటిల్లింది అని వాపోయాడు. రైతు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలంలో చెట్లను పరిశీలించారు. ప్రభుత్వం తనను ఆదుకొని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆ రైతు వేడుకున్నాడు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల పర్యటనకు వచ్చారు. ముందుగా ఆమె తిరుచానూరులోని పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో కల్పవృక్ష వాహనం రోజు అమ్మవారి మూలవర్లను దర్శించుకున్నారు. ఇక ఆలయ మర్యాదలతో రాష్ట్రపతికి స్వాగతం పలికారు అర్చకులు, వేద పండితులు. ప్రెసిడెంట్ టూర్లో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, హోంమంత్రి అనిత, చంద్రగిరి ఎమ్మెల్యే నాని తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి వారిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు కవితను సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పుల్లోని అమ్మా నాన్న అనాథాశ్రమాన్ని సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ సందర్శించారు. అనంతరం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాడు. ప్రపంచంలో ఎక్కడా కూడా ఒకే దేవాలయంలో అన్ని జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించలేదని, ఈ ఆలయంలోనే దేశంలోకెల్లా అన్ని జ్యోతిర్లింగాలు దర్శించుకోవని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. అనాథాశ్రమంలో ఉన్న 600 మంది అనాథలకు తోచినంత విరాళాలు అందజేసి వారికి సహకరించాలని కోరారు. హైదరాబాద్ చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇమ్మడి రవిని శనివారం అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు వెబ్ లాగిన్లు, సర్వర్ వివరాలు తెలుసుకుని అతనితోనే ఆయా సైట్లను మూసివేయించారు. కేసు దర్యాప్తులో భాగంగా కోర్టు 5 రోజుల కస్టడీ అనుమతి ఇవ్వడంతో రవిని మరింత లోతుగా విచారించారు. సినిమాల పైరసీ ఆగలేదు. ఐబొమ్మ 1 పేరుతో కొత్త వెబ్సైట్ ప్రత్యక్షమైంది. ఐబొమ్మ 1లోనూ కొత్త సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఏదైనా సినిమాను క్లిక్ చేస్తే మూవీ రూల్స్ కు రీడైరెక్ట్ అవుతోంది. ఇక ఐబొమ్మ ఎకోసిస్టంలో 65 మిర్రర్ వెబ్సైట్లు ఉండగా అందులో ఐబొమ్మ 1 ప్రచారంలోకి తీసుకొచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు.
వనపర్తి జిల్లా కొత్తకోటలో దొంగలు బీభత్సం సృష్టించారు. షట్టర్ వేసి ఉన్న దుకాణంలోకి చొరబడి ₹1,00,000 నగదు దోచేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ కాలనీలోని ఓ ఇంటి తాళం పగలగొట్టి 6 తులాల బంగారం చోరీ చేశారు. నెల రోజుల్లో దాదాపు 10 ఇళ్లలో 15 తులాల బంగారం నగదును దొంగలు దోచుకు వెళ్లారు. వరుస దొంగతనాలను స్థానికులు భయాందోళనకు లోనవుతున్నారు. స్థానికుల ఫిర్యాదుతో సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బస్టాండ్లో ఆంజనేయ ప్రసాద్ అనే ప్రయాణికుడి నుంచి బంగారు వడ్డానం లాకెట్స్ కాజేసిన 2 దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. నర్సాపురం బస్సు ఎక్కేందుకు వేచి చూస్తుండగా 15 లక్షల విలువైన 135 గ్రాముల బంగారు నగలను బంకూర్ కుమార్, ములుగుమాటి సుభాష్ కాజేశారు. బాధితుడి ఫిర్యాదుతో సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు నిందితులను 48 గంటల్లోనే పట్టుకున్నారు. వారి నుంచి చోరీ నగలను స్వాధీనం చేసుకున్నారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో సైబర్ నేరగాళ్ల వలలో పడి మాజీ విద్యాశాఖ అధికారి తీవ్రంగా మోసపోయారు. మీపై కేసు నమోదైందని వెంటనే జరిమానా కట్టాలని మాజీ ఎంఈఓ బొజ్జ రమణశ్రీకి సైబర్ నేరగాళ్లు నకిలీ వీడియో కాల్స్ చేశారు. విడతల వారీగా 34 లక్షలు బదిలీ చేయించుకున్నారు. మోసపోయినట్లు గ్రహించిన రమణశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో సంచలనంగా మారిన బైక్ చోరీల కేసును పామరు పోలీసులు ఛేదించారు. వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర మోటార్ బైక్ దొంగను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 22,50,000 విలువ చేసే 45 ద్విచక్ర వాహనాలు రికవరీ చేశారు. ఇక జుజ్జువరంకి చెందిన భాస్కర్ రెడ్డిపై 45 మోటార్ బైకులను చోరీ చేసినందుకు 26 కేసులు నమోదయ్యాయి. హీరో వాహనాలను టార్గెట్ చేస్తూ చోరీలు చేసేవాడని, అత్యధికంగా హీరో గ్లామర్ వాహనాలను దొంగిలించినట్లు పోలీసులు తెలియజేశారు. దొంగిలించిన వాహనాలను 2-3 వేలకే తాకట్టు పెట్టేవాడని తెలిపారు. బీహార్లో ఎన్డీఏ సర్కారు కొలువు తీరింది. జేడీయూ అధినేత నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా 10వ ప్రమాణ స్వీకారం చేశారు. పాట్నాలోని గాంధీ మైదానంలో అశేష అభిమానుల సందోహం మధ్య నితీష్ కుమార్ ప్రమాణం చేశారు. ఇక ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, ఏపీ సీఎం చంద్రబాబుతో సహా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ముందుగా నితీష్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నితీష్ సీఎంగా తొలి సంతకం చేశారు. సీఎం నితీష్ ను ప్రధాని మోదీ అభినందించారు. నితీష్ తో పాటు మరో 26 మంది ఎమ్మెల్యేలు, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ రాష్ట్రపతి అధికారాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గవర్నర్కు బిల్లులను నిరోధించే అవకాశం లేదని, రాష్ట్ర పాలనలో తుది అధికారం మంత్రివర్గానిదే స్పష్టం చేసింది. ఒక రాష్ట్రంలో 2 ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉండవని, ప్రభుత్వం ఒక్కటే ప్రధాని నిర్ణయాధికారి అని తెలిపింది. ఇక గవర్నర్ బిల్లును పంపితేనే రాష్ట్రపతి చర్యలు తీసుకుంటారు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్కు విచక్షణ అధికారం ఉంది అని, ఆ విచక్షణ వివేకం కేవలం ఒక క్లాజ్కే కాదు, అన్ని పొజిషన్లకు వర్తిస్తుంది అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. యూకేకి చెందిన రక్షణ వ్యాపారి సంజయ్ భండారీతో ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాతో ముడిపడి ఉన్న కేసులో ఈడీ అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రాసిక్యూషన్ కు సంబంధించి ఈడీ అధికారులు ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ ఏడాది జూలైలో PAML కింద రాబర్ట్ వాద్రా వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు రికార్డు చేశారు. దీంతో అవెన్యూ కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా పేరు తెచ్చుకున్న బాలీవుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఓరీ మరోసారి చిక్కుల్లో పడ్డారు. 252 కోట్ల డ్రగ్స్ కేసులో ముంబై పోలీసులు ఓరీకి నోటీసులు జారీ చేశారు. ఇవాళ యాంటీ నార్కోటిక్స్ సెల్ ముందు హాజరు కావాలని ఓరీని పోలీసులు ఆదేశించారు. ఇక ఓరీ అసలు పేరు ఓర్హాన్ అవత్రమణి. బాలీవుడ్ BFF గా ఓరీ పాపులర్ అయ్యారు. బెంగళూరులోని ATM వాహనం చోరీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. చిత్తూరులోని గుడిపాల దగ్గర వాహనాన్ని గుర్తించారు. RBI అధికారులమని చెప్పి దుండగులు 7 కోట్లు ఎత్తుకు వెళ్లారు. నగదుతో బెంగళూరు నుంచి చిత్తూరు వైపు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. భారత్, అమెరికా మధ్య రక్షణ సంబంధాలు కొత్త శిఖరాలకు చేరుతున్నాయి. అమెరికాతో కీలక ఒప్పందం కుదుర్చుకున్న భారత్ అమ్ముల పొదిలోకి జావెలిన్ క్షిపణులు చేరనున్నాయి. ఇక భారత్కు సుమారు $93 మిలియన్ విలువైన సైనిక పరికరాల విక్రయానికి ట్రంప్ ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా అత్యాధునిక జావెలిన్ యాంటీ ట్యాంక్ క్షిపణులు ఎక్స్కాలిబర్ ప్రొజెక్టైల్స్ ను అమెరికా సరఫరా చేసింది.